హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా మంది ఎన్ఆర్ఐస్ ఫారెన్లో వండుకుంటూ కూడా డివోర్స్ కేసుల్ని ఇండియాలో మనం ఫైల్ చేసుకోవచ్చా, లేకపోతే భర్త ఫారెన్లో ఉన్నాడు, భార్య ఇండియాలో ఉంది, డివోర్స్ కేసు ఇద్దరు ఫైల్ చేశారు, ఆ కేసు ఎలా నడవాలి, చాలా డౌట్స్ ఎన్ఆర్ఐస్కి ఉంటాయి. అలాంటి డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. సో బేసిక్గా ఎన్ఆర్ఐస్ డివోర్స్ కేసెస్ పర్టికులర్గా ఫారెన్లో ఉంటూనే ఇక్కడ డివోర్స్ కేసుని ఫైల్ చేసుకోవచ్చా అండి? సో ఇది చాలా మంది డౌట్ అండి. ఎందుకంటే నాకు ఈ మధ్యలో వచ్చిన కేసెస్ అన్నీ కూడా డిఎమ్స్ కానీ లేకపోతే అక్కడ నుంచి కన్సల్టేషన్స్ తీసుకుంటా ఉన్నారు. దే స్టే అవుట్ సైడ్ ద కంట్రీ, బట్ అక్కడ పోయిన తర్వాత ఇక్కడ పెళ్లి చేసుకుంటారు, అక్కడ పోయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి అండ్ దే డిసైడ్ టు డివోర్స్. సో యూజువల్గా ఏమవుతుందంటే మ్యూచువల్ డివోర్స్ తీసుకున్నంతసేపు టెన్షన్ లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా కన్సెంట్ ఇచ్చి ఇద్దరు ఒప్పుకొని డివోర్స్ తీసుకుంటారు. సో అక్కడ తీసుకున్న తర్వాత బట్ స్టిల్ అది డైరెక్ట్లీ ఇండియాలో ఎన్ఫోర్సబుల్ బై లా కాదు అది. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ టేక్ మ్యూచువల్ కన్సెంట్ దేర్, మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత అగైన్ ఒకవేళ ఇద్దరిట్లో ఎవరైనా సరే వద్దు అనుకుంటే మాత్రం మళ్ళీ మొదటికి వచ్చినట్టే కహాని. ఓకే, సో ఏదైనా సరే ఇండియాలో పెళ్ళయింది అన్నప్పుడు జ్యూరిస్డిక్షన్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. వన్స్ ఇఫ్ యూఆర్ గెట్టింగ్ మ్యారీడ్ ఇన్ ఇండియా యూ హావ్ క్రియేటెడ్ ఎ జ్యూరిస్డిక్షన్ హియర్ ఇన్ ఇండియా. సో ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నారు అండ్ వేర్ యూ స్టే లాస్ట్ స్టే టుగెదర్ ఇన్ ఇండియా అగైన్ ఫార్మ్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. సో ఇక్కడ చేసుకొని అక్కడికి వెళ్ళాక అక్కడ గొడవలు అయినాయి. ఒకవేళ ఇద్దరు పార్టీస్లో ఒక్క పార్టీ వెళ్ళి డివోర్స్ వేశారు. సో ఏ గ్రౌండ్ మీద వేసినరో చూస్తారు. సో మనకి ఇక్కడ యాక్ట్స్ ఉన్నాయి, హిందూ మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ యాక్ట్ అని ఉంటాయి. ఇక్కడ ఆ డివోర్స్కి తీసుకోవాలన్నప్పుడు కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి, క్రూయల్టీ, డెసర్షన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి. ఏవైతే గ్రౌండ్స్ ఉన్నాయో అవే గ్రౌండ్స్ మీద కనుక మీరు బయట కంట్రీలో తీసుకొని ఉంటే సేమ్ గ్రౌండ్, ఎగ్జాంపుల్ క్రూయల్టీ అనుకుందాం. అంటే అక్కడ హరాస్మెంట్ ఉంది, హరాస్ చేస్తున్నాడు, అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేశారు. సో డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ అయిన తర్వాత డివోర్స్ తీసుకున్నారు, అవన్నీ జరిగినప్పుడు ఆ గ్రౌండ్స్ ఉన్నాయి సేమ్, అంటే అవి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ యాక్ట్లో ఉన్నాయి కదా, అవే గ్రౌండ్స్ కనుక వాళ్ళు తీసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అవి వ్యాలిడేట్ అవుతుంది. బట్ అగైన్ దేర్ ఇస్ అ ప్రాబ్లం. డైరెక్ట్ కాదు, అక్కడ ఏదైతే ఫారెన్ డిగ్రీ ఉందో ఆ ఫారెన్ డిగ్రీ ఏదైతే ఆర్డర్స్ అక్కడ మీరు తీసుకొని వచ్చిండ్రు డివోర్స్ కి సంబంధించి అది ఇండియాలో అప్లికబుల్ కాదు, ఆటోమేటిక్ గా కాదు. సో ఇక్కడ మళ్ళీ కూడా ఈదర్ ఆఫ్ ద స్పౌసెస్ కెన్ ఛాలెంజ్ దట్. లేదు ఇక్కడ పెళ్ళైంది కదా, ఇది జ్యూరిస్డిక్షన్, నేను ఇక్కడ కేసు వేసుకుంటా. బికాస్ ఐ హావ్ సీన్ ఒక కేసులోనైతే ఒక అమ్మాయి అక్కడ తీసుకుంది, సెటిల్మెంట్ చేసుకుంది, మనీ తీసుకుంది, ఆలిమనీ. అంటే ఇక్కడ మనకి ఆలిమనీ అంటారు, అక్కడ ఆలిమనీ కాదు, అక్కడ వాళ్ళు సెటిల్మెంట్ అమౌంట్ చేసుకుంటే డబ్బులు తీసేసుకుంది. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ కేసు పెట్టింది. అంటే ఛాలెంజింగ్. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, వెన్ యూ ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ ఇన్ ఇండియా యూ టేక్ డివోర్స్ ఇన్ ఇండియా ఓన్లీ. మీరు అక్కడ తీసుకుంటే మీకు డబల్ ఎక్స్పెన్సెస్, డబల్ ఖర్చు. యూ హ్యావ్ టు పే దేర్ ఫర్ ద అడ్వకేట్స్, సాలిసిటర్స్, వాట్ ఎవర్ మీ కంట్రీ బట్టి మీరు పెట్టే టర్మ్స్ కి. అండ్ అగైన్ యూ హ్యావ్ టు పే అగైన్ టు ద అడ్వకేట్స్ హియర్, అగైన్ యూ హ్యావ్ టు గో టు ద కోర్ట్స్ హియర్. సో లిటిగేషన్ అనేది మళ్ళీ అట్లనే ఉండిపోయింది, దాని పెద్ద మీ సాల్వ్ అయింది లేదు. సో ఐ రియల్లీ want to convey this to the people who stay abroad out of the country that if you want to take divorce అక్కడ తీసుకోవాలని మాత్రం అనుకోకండి. యూ బెటర్ కమ్ టు ఇండియా ఆర్ యూ జస్ట్ అసైన్ అ జీపీఏ హోల్డర్ హియర్, జీపీఏ హోల్డర్ని పెట్టుకొని ఇక్కడ మీ కేసు అనేది నడిపించుకోండి. అక్కడ తీసుకుంటే మాత్రం ఇక్కడ మళ్ళా హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ ఇన్ దిస్ మ్యాటర్. ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు, అక్కడ అయిపోయింది కదా, డివోర్స్ అయిపోయింది, పెద్ద కంట్రీ అది, అక్కడనే తీసుకొని వచ్చినాం, ఏముంది ఇక్కడ అనుకుంటారు. లేదండి, మీరు ఇక్కడ కంట్రీలో ఇండియాలో తీసుకున్న డివోర్స్ అంటే మీకు ఇక్కడ జ్యూరిస్డిక్షన్ ఆటోమేటిక్గా మీకు క్రియేట్ చేసినట్టే. సో డబుల్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా పెట్టండి. రైట్, థ్యాంక్ యూ మేడం.